చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది పెద్ద బావి కాదు, చిన్నపాటి బావి. అయినా ఈ చుట్టుపక్కల ఎక్కడ నీళ్ళు ఉండవు కాబట్టి ఇక్కడ జీవాలు అంతా తాగడానికి ఇక్కడ కన్వీనియంట్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏమవుతుంది, ఈ నీళ్ళ కోసము ఎక్కడి నుంచి వస్తాయేమో తేనెటీగలు అయితే దండిగా వస్తూ ఉంటాయి. మా పొలం చుట్టూ అయితే ప్రతి సంవత్సరం ఒక 5-6 తేనె పట్టాలను పెడతా ఉంటాయి. ఈ సంవత్సరం కూడా పెట్టి చూపిస్తాను. ఇప్పుడు కూడా ఇక్కడ తిరుగుతూనే ఉన్నాయి, వస్తా పోతా ఉన్నాయి. ఎక్కడ పెడతానో ఏమో. ప్రతి సంవత్సరం కూడా 4-5 తేనెలు అయితే నేను తీస్తూ ఉంటాను. ఇవి ఆ విధంగా తేనె పట్లే కాకుండా పక్షులు కూడా ఎండాకాలం అయితే ఎక్కడ నీళ్ళు దొరకవు కదా, దానివల్ల పక్షులు కూడా వచ్చి ఇక్కడ నీళ్ళు అయితే తాగిపోతూ ఉంటాయి. ఇక్కడ తాగిపోవడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా పొలంలో కల్లా చెట్ల మీద ఇక్కడ దగ్గర కూడా గుడ్లు పెట్టుకొని పిల్లలు చేసుకొని ప్రతి సంవత్సరం పిల్లలు చేసుకొని పోతూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు చిన్న చెట్లు కూడా ఇక్కడైతే గూడు పెట్టుకొని ఇక్కడ చూడండి అడిగితే చెట్టు కనుకండి. చూడండి, చిన్న మామిడి చెట్టు లాస్ట్ ఇయర్ నాటినాను. ఈ చెట్లు కూడా ఇక్కడ ఈ చెట్లు కూడా గూడు పెట్టి గుడ్డు పెట్టుకోండి. అది నన్ను చూసి పక్షి అయితే లేచిపోయా. చూడండి, చిన్న చెట్టు పూతంతా పెరికేసినాయి ఫ్రెండ్స్. అయినా ఇదేమో తొందరపడి కాసింది, 4 కాయలు గుత్తుకు కాసేసింది. ఇవంతా పూత అయితే ఎంత పెరికేసినాను. ఈ పూత ఎట్లో ఒకటి లేట్గా వచ్చి ఏమో మళ్ళా కాయలు కాసింది. ఇంకా కొద్ది రోజులు ఉంటే పెరికేద్దామండి ఫ్రెండ్స్. మేతగా ఇప్పుడు ఎందుకు పట్టి కాకుండా వేస్ట్ అయిపోతుంది. సరే, ఓకే ఫ్రెండ్స్.